జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని రేగిమానికుంట వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 59 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 2 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాచర్లుగా పోలీసులు గుర్తించారు. స్మగ్లర్ల వద్ద నుండి ఒక టాటా ఏస్ వాహనం, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 15 లక్షలు ఉండవచ్చని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగుమానుకుంట దగ్గర అక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం వీళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామనాథరెడ్డిని కూడా 4 అరెస్ట్ చేశాము. మిగతా 3 ఒక పారిపోయినారు. వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్ సంబంధించి 59 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు, లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. మొత్తం